ఇమాజిన్ చేయండి, ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మీకు మీ ఫేస్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా మీ వాయిస్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దాని తర్వాత అవి మీ ఛానల్ ని మానిటైజ్ చేసి మీరు అయితే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయొచ్చు. ఇప్పటికి కూడా కొన్ని వేల క్రియేటర్స్ వాళ్ళ ఫేస్ ఇంకా వాయిస్ చూపెట్టకుండా అయితే యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నారు. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ మేఘ్నా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటారు, కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మైండ్ లో వచ్చే క్వశ్చన్, కెమెరాని ఫేస్ ఎలా చేయాలి, నా దగ్గర అయితే బ్రాండెడ్ ఫోన్ లేదు, సో నేను కెమెరాలో మంచిగా కనిపిస్తానా లేదా, నా వాయిస్ ఎలా ఉంటుంది అనేసి ఈ డౌట్స్ అయితే మనకి ఫస్ట్ వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటికి కూడా కొన్ని క్రియేటర్స్ వాళ్ళ ఫేస్ ని ఇంకా వాయిస్ ని యూస్ చేయకుండా యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే సంపాదిస్తున్నారు. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను 5 ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, ఏవైతే మనం ఈజీగా ఇంకా మంచిగా గ్రో అయితే చేయగలుగుతాం, దేనితోటి మనకి మనీ కూడా సంపాదించగలుగుతాం, ఇంకా మన ఛానల్ ని కూడా మానిటైజ్ అయితే చేయగలుగుతాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ ఉంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో పదండి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు చాలా మందికి ఒక డౌటే ఉంటుంది, అది మాత్రం క్లియర్ చేసుకోండి. చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ లో ఫేస్ చూపెడితేనే మనకి డబ్బులు సంపాదించగలుగుతాం, మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అనేసి. బట్ అది నిజంగా రాంగ్. ఎందుకంటే యూట్యూబ్ కి మన ఫేస్ తోటి సంబంధం ఏమీ ఉండదు. జస్ట్ యూట్యూబ్ కి ఒక రియల్ ఇంకా మంచి కంటెంట్ అనేది కావాలి. ఒకవేళ మీకు కూడా ఈ డౌట్ ఉంటే ఐ హోప్ ఈ డౌట్ ని మీకు క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏఐ వీడియోస్ చేస్తే దానికి కూడా మీ ఎడిటింగ్ ఇంకా ఆ కంటెంట్ అనేది కూడా చాలా రియల్ గా ఉండాలి. ఎందుకంటే మీరు రీయూజ్డ్ కంటెంట్స్ ఒకవేళ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే డెఫినెట్లీగా దానికి కాపీరైట్ స్ట్రీక్ అయితే వస్తుంది. చాలా మంది వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు, బట్ దానివల్ల వాళ్ళకి యూజ్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే అలాంటి ఛానల్స్కి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయితే ఇవ్వదు, ఇంకా దానితో పాటు వాళ్ళ ఛానల్ అనేది గ్రో అనేది అవుతుంది, బట్ వాళ్ళకి యూజ్ అనేది ఏమీ ఉండదు, అంటే వాళ్ళు మనీ అయితే సంపాదించలేరు. అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చెయ్యకండి. ఒకవేళ చేస్తున్నట్టయితే ఇప్పుడే ఆపేయండి. ఈ రోజు మీకు హెల్ప్ అయ్యే 5 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. దాంట్లో కూడా మీకు మీ ఫేస్ ఇంకా మీ వాయిస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఏఐ అనేది చాలా బాగా ట్రెండింగ్ అనేది అవుతుంది. సో దాని హెల్ప్ తీసుకొని మీరు షార్ట్ ఛానల్ అయితే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా, దానిలో మనకి స్టోరీ టెల్లింగ్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి, ఏవైతే ఏఐఏ మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో అలాంటి వీడియోస్ ఒకవేళ మీరు చేసి ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే డెఫినెట్లీగా మీకు రీచ్ అనేది వస్తుంది. మనం ఏఐ వీడియోస్ని చూస్తూ ఉంటాం, మనకి తెలుసు అది ఏఐ వీడియో, కాకపోతే మనం దాంట్లో క్యూరియాసిటీని ఎక్కువ పెంచి మనం లాస్ట్ వరకు అయితే వీడియోని చూస్తాం. ఎందుకంటే ఏఐ వీడియోస్ చూడడానికి ఇంకా వినడానికి రెండు బాగుంటాయి, కాబట్టి అందుకనే మనం లాస్ట్ వరకు అయితే చూస్తాం. ఇలాంటి ఛానల్స్లో మీకు మీ ఫేస్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా మీ వాయిస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ తోటే వాయిస్ జనరేట్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఐడియా నెంబర్ 2. దీనిలో వచ్చేసి మనకి కుకింగ్ ఛానల్స్ అయితే మీరు పెట్టొచ్చు. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉంది, దానితోటి మీరు కుకింగ్ వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మన డైలీ లైఫ్లో మనం కుకింగ్ అనేది చేస్తాం. సో డైలీ ఏదో ఒక వెరైటీ లేకపోతే ఏదైనా ఒక డిష్ అనేది మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో దాన్ని మీరు షూట్ చేసి మంచిగా ఎడిట్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. దీనిలో కూడా మీకు మీ ఫేస్ చూపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ అనేటివి చాలా దొరుకుతాయి. ఇది వచ్చేసి ఐడియా నెంబర్ 2. ఇప్పుడు వచ్చేసి ఐడియా నెంబర్ 3. ఈ రోజుల్లో ట్రెండింగ్ అవుతున్న ముగ్గుల వీడియోస్ కూడా చాలా ఉంటాయి. దానిలో కూడా జస్ట్ మీరు ఒక చాక్ పీస్ తీసుకొని ముగ్గులు అయితే వేసి, ఒకవేళ మీకు ముగ్గులు చాలా బాగా వస్తాయి అంటే దీన్ని కూడా మీరు వీడియోస్ తీసి మీరు అప్లోడ్ అయితే చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఒక హౌస్ వైఫ్ ఉన్నా, గర్ల్ ఉన్నా, ఉమెన్ ఉన్నా, ఎవరైనా ఉన్నా, ఒకవేళ మీకు ముగ్గులు వేయడంలో చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీగా దీన్ని మీరు అయితే ట్రై చేయండి. ఈ ఐడియా అయితే డెఫినెట్లీగా హిట్ అనేది అవుతుంది. సో జస్ట్ మీరు ఒక చాక్ పీస్ తీసుకొని మీకు నచ్చిన ముగ్గు వేసి దాన్ని వీడియో షూట్ చేసి మీరు అయితే అప్లోడ్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ట్రెండింగ్ ఆడియో పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఐడియా నెంబర్ 3. ఇప్పుడు వచ్చేసి ఐడియా నెంబర్ 4. ఐడియా నెంబర్ 4 వచ్చేసి డిఐవై. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్.
అంటే ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాత వస్తువు ఉంటే దాన్ని రీయూజ్ చేసి కొత్తగా మార్చడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కార్డ్బోర్డ్ అనేది ఉంది, దాంతో ఒక బ్యూటిఫుల్ వాల్ డెకార్ అనేది మీరు చేసి దాన్ని వీడియో షూట్ చేసి అప్లోడ్ అయితే చేయగలుగుతారు. మీరు చూసే ఉంటారు, ఇలాంటి వీడియోస్ అయితే షార్ట్స్లో చాలా బాగా ట్రెండ్ అనేది అవుతాయి. ఇంకా డెకరేషన్ వీడియోస్ అనేటివి కూడా చాలా బాగా ట్రెండింగ్ అవుతాయి. ఒకవేళ మీకు క్రాఫ్టింగ్కి సంబంధించిన వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐడియాని మీరు ట్రై చేయొచ్చు. ఈ ఛానల్లో కూడా మీకు మీ ఫేస్ ఇంకా వాయిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ద లాస్ట్ ఐడియా నెంబర్ 5. ఐడియా నెంబర్ 5 వచ్చేసి ASMR వీడియోస్. అంటే ఏదైతే వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మనకి వినిపిస్తుంది కదా, అలాంటి వీడియోస్. ఎప్పుడైతే మనం ఏదైనా ఫుడ్ అనేది తింటాం, దాన్ని వీడియో కూడా తీసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలాంటి వీడియోస్ కూడా మీరు చాలానే చూసే ఉంటారు. సో అలాంటి వీడియోస్ కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. లైక్ కటింగ్, చాపింగ్ అలాంటివి వీడియో. ఒక నాయిస్ లేని ప్లేస్లో వెళ్ళి మీరు కటింగ్, చాపింగ్ అలాంటివి చేస్తే ఆ సౌండ్ అనేది మన బ్రెయిన్కి అనేది చాలా రిలాక్సింగ్ అనేది ఫీల్ అవుతుంది. సో చాలామంది అలాంటి వీడియోస్ కూడా చూడడానికి చాలా ఇష్టపడతారు. ఇంకో ఐడియా వచ్చేసి ఫ్యాక్స్ ఛానల్. చాలామంది ఫ్యాక్స్ అయితే చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో షార్ట్స్లో అయితే చాలా బాగా ట్రెండింగ్ అనేది అవుతుంది. ఇలాంటి వీడియోస్లో ఆడియన్స్కి క్యూరియాసిటీ పెరిగి వాళ్ళు వీడియోస్ని లాస్ట్ వరకు చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సింపుల్గా మీరు వీడియోని ఎడిట్ చేసి మీరు వాయిస్ కావాలంటే AI ద్వారా అయితే జనరేట్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇవి వచ్చేసి మన 5 యూట్యూబ్ ఐడియాస్, ఏవైతే మీరు ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి చాలా బాగా ట్రెండింగ్ అనేది అవుతున్నాయి. అందుకనే మీ అందరి కోసం ఈజీగా అయ్యేటట్టు ఈ ఐడియాస్ అనేటివి నేను తీసుకొచ్చాను. ఒకవేళ మీరు బిగినర్ ఉంటే మీరు ఇలా స్టార్ట్ అయితే చేయొచ్చు మీ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.